ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ కొరడా జుళిపించింది. 3 ప్రధాన కేంద్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈ మెరుపు దాడులకి కారణం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? తనిఖీల్లో ఏం గుర్తించారు? హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8 మంది అధికారుల బృందం రంగంలోకి దిగింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. నాగోల్లోని ఆర్టీఏ కార్యాలయంలోనూ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర రిజిస్ట్రేషన్ పనులు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా కార్యాలయంలో నెలల తరబడి మూలన పడ్డ పెండింగ్ ఫైళ్లు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియతో పాటు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల మంజూరులో జరుగుతున్న అవకతవకల్ని అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుల్ని విచారించారు. అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏజెంట్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు పరిశీలించినట్టు తెలుస్తోంది. సాధారణ ప్రజల పనుల్ని పక్కన పెట్టి మధ్యవర్తుల ద్వారా వచ్చే ఫైళ్లను అక్రమంగా క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపారు.